హాయ్ అండి, నమస్తే. నాన్నగారి బెస్ట్ మటన్ కర్రీ మీ లైశ్రీస్ కిచెన్లో. నాన్న అంటే ఇష్టం ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి. ఆల్రెడీ డాడీ కుకింగ్ స్టార్ట్ చేసేసారండి. ఇదిగోండి, ఒక డేక్షా పెట్టేసుకొని అందులో 150 ml ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసేసి దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆ తర్వాత దూరగా వేయించి కొత్తిమీర, పుదీనా పేస్ట్ యాడ్ చేశారు. సాల్ట్ని యాడ్ చేస్తున్నారు. 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేశారు. చక్కగా మసాలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కప్స్ యాడ్ చేశారు. 2 కిలోల మటన్ కర్రీని చేస్తున్నారండి డాడీ. మీ డాడీ కూడా ఏ వంటల్లో స్పెషలిస్టో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదిగోండి, కారం పొడి 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నారు. డాడీ అయితే మటన్ కర్రీస్ అద్భుతంగా వండుతారు. మీ ఇంట్లో మీ డాడీ దేంట్లో స్పెషలిస్టో కమెంట్ చేయండి వెంటనే, ఓకేనా? ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్. ఎంత నీట్గా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటారండి. మటన్ స్టాక్ యాడ్ చేశారు. చెక్క లవంగాల పొడి 1.5 టేబుల్ స్పూన్. ఇప్పుడు కొబ్బరి, గసాలు, అల్లం, చెక్క, లవంగాలు, ఇలాచీలు, ఇది మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేశారు. కాస్తంత కసూరి మేథి యాడ్ చేశారు. ఇప్పుడు ఉడకపెట్టిన మటన్ అండి, 2 కిలోస్ మంచిగా వాష్ చేసుకొని ఒక 6 to 7 విజిల్స్ దాకా కుక్ చేసిన మటన్ని యాడ్ చేసిన తర్వాత టమాటోస్, ఒక 5 టమాటోస్ చాప్ చేసినవి యాడ్ చేశారు. ప్రాసెస్ చూడండి ఎంత నీట్గా 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అసలు ఆ ఘుమఘుమలు ఇల్లంతా పాకిపోయాయి. ఇప్పుడు కప్పు కర్డ్ యాడ్ చేశారు. చింతపండు పులుసు వేసి ఒక్క 20 మినిట్స్ పాటు అలా హై ఫ్లేమ్లో ఉడికించారండి. అంతే, గుమగుమలాడుతున్న మటన్ కర్రీ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ.